డెఫినెట్గా మేము కూడా ఆలోచనలు పడ్డాం పార్టీగా. అరే ఇట్లెట్లా జరిగింది, గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఎన్నో ప్రభుత్వాలు హామీలు ఇచ్చి నెరవేర్చలేదు, అట్లాంటిది వారసత్వ ఉద్యోగం అనే ఒక ఇమోషనల్ అంశం, దాన్ని కూడా నిలబెట్టుకున్నాము. ఇచ్చిన 10 హామీల్లో 8 పూర్తిగా చేయగలిగాము, 2 పాక్షికంగా అయినాయి. అయినప్పటికీ మరి కార్మికులు ఈ రకంగా ఎందుకు మనకు మద్దతు పలకలేదు అనే ఒక ఆలోచన మాత్రం పార్టీలో ఆనాడు కలిగింది. అప్పటికే ఎదురు దెబ్బ తగిలింది మనకు 2023 డిసెంబర్ ఎన్నికల్లో. తదనంతరం వచ్చిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో కూడా మనం ఎందుకు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేదంటే నిజానికి మేము కూడా మదనపడ్డాం. కార్మిక సంఘం పెట్టడం వల్ల లాభమైందా నష్టమైందా, కార్మిక సంఘంలో ఉండే పంచాయతీలు ఏమైనా పార్టీ మీద ప్రభావం చూపినాయా, అందులో ఉండే అంతర్గత రాజకీయాలు, ఎందుకంటే ట్రేడ్ యూనియన్ అంటేనే చాలా ఉంటాయి పాలిటిక్స్, దానివల్ల కూడా ఏమైనా నష్టమైందా మెయిన్ పార్టీకి అని చెప్పి కొంత మదనపడ్డాం. అందుకే మరి జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఆ తర్వాత నిజానికి అంత క్రియాశీలంగా పార్టీ పనిచేయలేదు. అయినప్పటికీ మనుగురులో నేను మిమ్మల్ని అభినందిస్తా ఉన్నా, 24 ఓట్లతో మాత్రమే మీరు ఓడిపోయారు తప్ప నిజానికి మీరు ఓడిపోలేదు. పార్టీ ఆనాడు పూర్తిగా మద్దతు పలకపోయినా, క్రియాశీలంగా లేకపోయినా, మీ అంతటా మీరుగా కేసీఆర్ గారి మీద ప్రేమతో, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మీద ప్రేమతో అద్భుతంగా పనిచేసి విజయ పంచులని ముద్దాడినందుకు మనుగురులో ముఖ్యంగా మీ అందరిని నేను అభినందిస్తా ఉన్నాను. అయితే ఈ రోజున్న పరిస్థితి సరిగ్గా 21 నెలలు, మరి దాదాపు ఇంకో 2 రోజులు అయితే ఇంకో 7వ తారీఖు వచ్చిందంటే ఈ ప్రభుత్వం వచ్చి 21 నెలలు దాటి 22 నెలల్లోకి అడుగు పెడుతుంది. ఏం జరిగింది అని ఒకసారి ఆలోచించుకుంటే 21-22 నెలల్లో తెలంగాణలో ఒకటి మాత్రం స్పష్టంగా కనబడతా ఉన్నది. మీరు ఇవాళ ఏ మనిషినైనా అడగండి, తెలంగాణలో ఫలానా వర్గం అని కానీ, ఫలానా కులం అని కానీ, ఫలానా మతం అని కానీ లేదు, ఫలానా వృత్తి అని కూడా లేదు. ఏ ఒక్కరిని మీరు తట్టి అడిగినా ఎట్లా ఉంది ప్రభుత్వం అని అడిగితే అందరూ స్ట్రెయిట్గా ఒక్కటే మాట చెప్తున్నారు, అప్పుడే బాగుంది, ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగుండేది, ఈ ప్రభుత్వం వచ్చినాక అంత అగమ్యగోచరంగా ఉంది అనే మాట ఇవాళ ప్రతి ఒక్క మనిషి నుండి కూడా వినబడతా ఉంది. ముఖ్యంగా నేను గమనిస్తా ఉన్నది రైతుల్లో. ఇప్పుడే నేను కాంతారావు గారిని అడుగుతా ఉన్నా, అన్న మరి కొత్తగూడెం జిల్లాలో యూరియా సమస్య ఎట్లా ఉంది, యూరియా ఉందా సమస్య లేదా అంటే భయంకరంగా ఉందన్న, యూరియా సమస్య కాదు సంక్షోభం, అది ఆ స్థాయిలో భయంకరంగా ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టే మా దగ్గర కూడా తీవ్రంగా రాత్రికే వచ్చి లైన్లు కడుతున్నారు, ఉదయం 3 గంటలకు వస్తున్నారు, చివరి కొంతమంది అక్కడనే పడుకుంటున్నారు, ఆ పరిస్థితి వచ్చింది. ఎన్నికలకు ముందేమో హామీల జాతర, ఎన్నికల తర్వాత ఏమో చెప్పుల జాతర అన్నట్టుగా ఇవాళ ఏ పిఎస్సిఎస్ కేంద్రం దగ్గర పోయినా, ఏ సొసైటీ కేంద్రం కాడికి పోయినా చెప్పులు వరుసలో భయంకరంగా కనబడతా ఉన్నాయి. కానీ ఒక్క మాటకు మాత్రం మనం ఒప్పుకోవాలని చెప్తున్నాడు ఇప్పుడే కాంతారావు గారు. ఏంటంటే అన్నాడు రేవంత్ రెడ్డి గారు నిజాయితీగా ముందే చెప్పాడన్నా, ఆనాటి రోజులు తిరిగి తెస్తానన్నాడు, నిజంగానే తెచ్చాడు. ఆనాడు కాంగ్రెస్ పాలనలో ఏ రోజులైతే ఉండేదో ఆ రోజులు మళ్ళీ తెచ్చాడు. మళ్ళీ కరెంట్ సరిగ్గా రావట్లేదు, మళ్ళీ మోటార్లు కాలిపోతున్నాయి, మళ్ళీ ట్రాన్స్ఫార్మర్లు వెళ్ళిపోతా ఉన్నాయి, మళ్ళీ రైతులు చెప్పుల జాతర పెట్టి పరిస్థితి వచ్చింది. వాస్తవంగా చెప్పాలంటే ఆయన నిజాయితీ గల మోసగాడన్నా రేవంత్ రెడ్డి గారు, నిజాయితీగా మోసం చేశాడు, చెప్పి మరీ చేశాడు. ప్రజలు ఆయన చెప్పాడు, ఎలక్షన్లకు ముందే చెప్పాడు, ఆయన కొత్తగా ఈరోజు చెప్తలేడు. రేవంత్ రెడ్డి గారు నిజాయితీగానే మోసం చేసిండు. ఆయన అన్నాడు ప్రజలు మా చేతుల్లో మోసపోవాలనే కోరుకుంటారు, మీరు చూసే ఉంటారు ఆ వీడియో. మరి వాళ్ళు మోసం చేయాలంటే వాళ్ళకి మాట ఇవ్వాలి, మోసం చేయాలి, అదే మేము నేర్చుకున్నామని చెప్పాడు, చేశాడు. నిజానికి మనం ఆనాడు కొంత ఓవర్ కాన్ఫిడెంట్గా కూడా పోయాం. కేసీఆర్ గారు ఆయన ప్రభుత్వం చేసిన పని 10 ఏళ్ల పాటు బహుశా భారతదేశంలో 78 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఏ ప్రభుత్వం కూడా అంత తీవ్ర స్థాయిలో 10 ఏళ్లలో ఇంత అద్భుతమైన ఫలితాలు సాధించలేదు. మీకు 2 చెప్తాను నేను. ఒకటి, మన రాష్ట్రం రాకముందు గోదావరిలో, కృష్ణలో మన నీటికి సంబంధించి పెద్ద ఎత్తున పోరాటాలు జరిగినా ఎన్నడూ ప్రాజెక్టుల నిర్మాణం జరగలేదు, మన బీళ్ళకి గోదావరి నీళ్ళు రాలేదు, కృష్ణా నీళ్ళు రాలేదు. అదే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగిందో నాకంటే బాగా మీకే తెలుసు. 2014కి పూర్వం తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రాంతం, ఆనాడు రాష్ట్రంగా లేదు కాబట్టి ప్రాంతం, భారతదేశంలో మన ర్యాంకు 2014లో 14వ ర్యాంకు. ఏది? వ్యవసాయ ఉత్పత్తుల్లో, వ్యవసాయ దిగుబడుల్లో, వ్యవసాయ ఉత్పత్తుల్లో, ముఖ్యంగా మన కాడ పండే వరిలో ఆనాడు మన ర్యాంకు 14. భారతదేశంలో 28 రాష్ట్రాలుంటే మనం సగంలో ఎక్కడో ఉన్నాం. అదే కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకవైపు గోదావరిలో, మరొక వైపు కృష్ణానదిలో ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి మీ ఖమ్మం జిల్లాలో సీతారామ అయితేనేమి, అట్లాగే మొత్తం ఉత్తర తెలంగాణలో గోదావరి నది మీద కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితేనేమి, దక్షిణ తెలంగాణలో మరి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అయితేనేమి, ఇట్లా ఒక్కొక్క నీటి బొట్టును ఒడిసిపట్టి మరి ఎట్లా మన వీళ్లకు మళ్లించాలని ఒక తపనతో చేసిన పని వల్ల మనం 14వ స్థానం నుంచి నంబర్ 1 స్థానానికి 2022వ సంవత్సరంలో చేరుకున్నాం.
ఇది సామాన్యమైన ఫీట్ కాదు, ఏదో డైలాగులతోనో ఊగదంపుడు ఉపన్యాసాలతోనో అయిపోయే పని కాదు. మీకు అర్థం కావడానికి చెప్తా ఉన్నా. తెలంగాణలో జరిగిన ఎఫర్ట్ ఏంటి అంటే కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ భూభాగం కనుక మీరు ఒకసారి అధ్యయనం చేస్తే ఎట్లా ఉంటుందంటే, ఎందుకంటే మీరంతా ఆలోచన పరులు, 10 మందికి చెప్పగలిగిన శక్తి ఉన్న వాళ్ళు, ముఖ్యంగా కార్మిక సంఘాల్లో విస్తృతంగా పనిచేసేవాళ్ళు కాబట్టి మీకు ధారణా శక్తి కూడా ఎక్కువ ఉంటుంది. అందుకే నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను. తెలంగాణ భూభాగం ఎట్లా ఉంటుంది అంటే మనకు సామాన్యుడి భాషలో అర్థం కావాలి అంటే ఇట్లా ఒక గుడిసె తరహాలో ఉంటుంది తెలంగాణ భూభాగం. ఒక గుడిసెలాగా ఈ షేప్లో ఉంటుంది. ఒక వరుస నుంచి గోదావరి, ఒక వరుస నుంచి కృష్ణ రెండు పారుతూ ఉంటాయి. గోదావరి మనకు సముద్ర మట్టానికి పక్కనే మీరు వచ్చినప్పుడు కొండపోచమ్మ సాగర్ అనే రిజర్వాయర్ చూసింటారు. అది 618 మీటర్ల మీద ఉంటుంది ఆ రిజర్వాయర్. అట్లాగే హైదరాబాద్ మహానగరం 535 మీటర్ల మీద ఉంటుంది. కిందికి పోతే మిడ్ మానేర్ అనేది 350 మీటర్ల మీద ఉంటుంది. ఎందుకు చెప్తా ఉన్నా ఇదంతా అంటే, ఇప్పుడు మీరందరికీ వ్యవసాయం పట్ల కనుక అభిరుచి ఉన్నా, వ్యవసాయం పట్ల కనీసం అవగాహన ఉన్నా మీకు తెలుసు, ఒక రైతు తన పొలంలో బోర్వెల్ వేస్తే బోరుకు మరి గ్రౌండ్ వాటర్ లాగాలి, భూమి అడుగులో ఉన్న నీళ్ళని పైకి లాగాలి అంటే బోరింగ్ వేసి, పైపింగ్ వేసి, కేసింగ్ వేసి మొత్తానికి మోటార్ పెట్టి నీళ్లు గుంజాలి. 3 HP మోటారో 5 HP మోటారో ఇంకా పెద్ద మోటారో పెట్టి మొత్తానికి నీళ్లు లాగుతాం పైకి. అట్లాగే కేసీఆర్ గారు చేసిన ప్రయత్నం ఏంటి అంటే, తెలంగాణలో గోదావరిలో సమృద్ధిగా నీళ్లు ఎక్కడ దొరుకుతాయి అధ్యయనం చేసి మేడిగడ్డ అనే ప్రాంతంలో కాళేశ్వరం దగ్గర అక్కడైతే 365 రోజులు నీళ్లు ఉంటాయి. తెలంగాణలో కరువు వచ్చినా ఇంకేం వచ్చినా అక్కడ మాత్రం నీళ్లు ఎప్పటికీ ఉంటాయనే ఆలోచనతో మేడిగడ్డ నుంచి అక్కడ 80 మీటర్లు గోదావరి ప్రవాహం, ఇక్కడ మనం కూర్చున్న కాడ 600 మీటర్లు, అక్కడి నుంచి నీళ్లు ఒడిసి పట్టి రోజుకి ఎన్ని నీళ్లు తెలుసా? మీరు హైదరాబాద్ చూసే ఉంటారు కదా అందరూ, ట్యాంక్ బండ్ చూసినారా? హుస్సేన్ సాగర్ ఉంది కదా, హుస్సేన్ సాగర్ 1 TMC, హుస్సేన్ సాగర్ కెపాసిటీ 1 TMC మొత్తం ఫుల్గా ఉంటాయి. ఈరోజు కేసీఆర్ గారు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల జరిగింది ఏమంటే, మేడిగడ్డ దగ్గర 80 మీటర్ల స్థాయి నుంచి 618 మీటర్లు ఉన్న కొండపోచమ్మ కాడికి రోజుకు 2 హుస్సేన్ సాగర్లు, ఒకటి కాదు 2 TMCల నీళ్లను తీసుకొచ్చే అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఒక రైతు బావిలో మన పొలంలో బోర్వెల్ వేస్తే ఎట్లయితే నీళ్లు పైకి లాగుతామో మోటార్ పెట్టి, అట్లాగే మరి రోజుకు 2 హుస్సేన్ సాగర్లో బట్టి నీళ్లు పైకి తోడాలంటే ఒక బకెటేసి లాగలేం కదా. పెద్ద బాహుబలి మోటార్లు పెట్టి 140 మెగావాట్ల మోటార్ ఒక్కొక్కటి, అట్లాంటి 21 పంప్ హౌజ్లు, 19 సబ్స్టేషన్లు ఉన్నాయి కాళేశ్వరం సిస్టంలో. దానివల్ల అక్కడ గోదావరి 80 మీటర్ల నుంచి తీసుకొని ఒక్కొక్క స్టేజ్ ఎక్కిస్తూ మధ్యలో 300 మీటర్ల కాడికి మిడ్మానేర్ తెచ్చి అక్కడి నుంచి పైకి తెచ్చి అట్లా 15 రిజర్వాయర్లు, అట్లా 19 పంప్ హౌజ్లు, 21 సబ్స్టేషన్లు, 100 కిలోమీటర్ల గ్రావిటీ మన సొరంగ మార్గాలు, 1000 కిలోమీటర్ల గ్రావిటీ ఛానల్స్, ఇవన్నిటి సమాహారం కాళేశ్వరం. 3 బ్యారేజీలు, ఇవన్నిటి సమాహారం కాళేశ్వరం. అట్లాంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ, ప్రపంచంలో, భారతదేశంలో కాదు, ఎక్కడ ఉంది అంటే మన తెలంగాణలో ఉంది. దాని పేరు కాళేశ్వరం. ఇవాళ కేసీఆర్ గారు చేసిన బృహత్ ప్రయత్నం వల్ల, భగీరథ సంకల్పం వల్ల, మరి అప్పుడెప్పుడో శివుడు గంగను భూమి నుంచి దివికి దింపారంటారు, ఇది ఆకాశం నుంచి కిందికి తీసుకొచ్చారంటారు. కానీ కేసీఆర్ గారు చేసింది ఏం తెలుసా? కింది నుంచి మీదికి తీసుకొచ్చి ఇవాళ 80 మీటర్ల నుంచి 618 మీటర్లకు తెచ్చితే దానివల్ల ఏం జరిగింది? ఒక రైతుల పొలాలకు నీళ్లు మాత్రమే కాదు, మార్గ మధ్యంలో ఉండే అన్ని గ్రామాలు, అన్ని పట్టణాలకి మంచినీళ్లు. అట్లాగే ఇప్పుడే నేను మీకు చెప్పాను, హైదరాబాద్ మహానగరం 535 మీటర్ల మీద ఉంటుంది. ఇప్పుడు మనం కూర్చున్న ప్రాంతం కొండపోచమ్మ సాగర్ 15 TMCల సామర్థ్యం, అంటే 15 హుస్సేన్ సాగర్ల సామర్థ్యం. కొద్దిగా కిందికి పోతే మల్లన్న సాగర్ 50 TMCల సామర్థ్యం, అంటే 50 హుస్సేన్ సాగర్లతో సమానం. ఈ రెండు కూడా హైదరాబాద్ నెత్తి మీద కుండబెట్టినట్టే. ఈ రెండు శాశ్వతంగా హైదరాబాద్ అనే మహానగరానికి ఇవాళ 1 కోటి జనాభా ఉన్నారు, రేపు 3 కోట్లైనా ఇబ్బంది లేకుండా రాబోయే 50 సంవత్సరాలు హైదరాబాద్ మహానగరం యొక్క తాగునీటి గురించి కూడా ఆలోచించిన ఒక దార్శనికుడు, విజనరీ లీడరు మన నాయకుడు కేసీఆర్ గారు. తాగునీరు, సాగునీరు, మార్గమధ్యంలో ఉండే ఇండస్ట్రీలకు నీళ్లు, ఇన్ని రకాలుగా ఆలోచన చేసి ఆ గోదావరిలోని ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి నీళ్లు తీసుకొస్తే ఇవాళ ఆ కేసీఆర్ గారి మీద CBI కేసు. మాట్లాడితే తెల్లారులేస్తే బీజేపీ, కాంగ్రెస్ కత్తులు దూస్తారు. రాహుల్ గాంధీ గారు ఏమంటారు? CBI అనేది మోడీ గారు జేబు సంస్థ అంటాడు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? కాదు CBI చాలా మంచి సంస్థ, వాళ్ళకి ఇస్తాను, వాళ్ళకే ఇస్తానని చెప్పి దేశమంతా కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తిపోస్తుంటే CBI, ED, IT మీద, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు మాత్రం లేదు CBI చాలా
అద్భుతమైన సంస్థ, చాలా గొప్ప సంస్థ, వాళ్ళకే ఇస్తానని చెప్పి ఇస్తే ఏం అర్థం చేసుకోవాలి మనం? దీని వెనుక ఉన్న రాజకీయం ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? ఇందాక జగదీష్ రెడ్డి గారు చెప్పింది అక్షర సత్యం. ఇవాళ తెలంగాణ పచ్చబడుతుంటే కొంతమంది కళ్ళు ఎర్రబడుతున్నాయి, నచ్చట్లేదు వాళ్ళకి, వాళ్ళ కడుపులో ఎక్కడో దేవినట్టు అవుతున్నది. ఎందుకంటే తెలంగాణ బాగుపడుతుంటే, కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రజలు ఆమోదిస్తుంటే, ప్రజలు అనుక్షణం గుర్తు చేసుకుంటుంటే వాళ్ళకి నచ్చట్లేదు. ఇక్కడ కార్మికులు బాగుండకూడదు, ఇక్కడ రైతులు బాగుండకూడదు, ఇక్కడ దరిద్రం తాండవిస్తేనే మన రాజకీయం సాగుతుంది అనే విధంగా ఇవాళ కాంగ్రెస్ బీజేపీ రాజకీయం చేసి ఇద్దరు కలిసి కేసీఆర్ గారి మీద ఏదో రకంగా కక్ష సాధింపు, ఏదో కేసు పెట్టి, ఏదో రకంగా బదనాం చేసి ప్రజల్లోకి పోయి ఏదో ఒకటి చేయాలా అని ఒక దుర్బుద్ధితో వ్యవహారం చేస్తూ ఉన్నారు. 21 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది ఏందయ్యా అంటే ఏమీ లేదు, ఉత్త శుష్క ప్రియాలు, శూన్యహస్తాలు, డైలాగులు తప్ప తెల్లారు లేస్తే ఒక్క పని జరిగిందా? ఆ డైలాగులు కూడా ఎంత నికృష్టమైన డైలాగులు. ప్రపంచంలో ఎవరైనా సరే అప్పు లేని మనిషి ఉంటాడు ఎవడన్నా? ఉన్నారా ఇక్కడ ఎవరన్నా? ప్రభాకర్ గారు మీకు అప్పు ఉందా లేదా? అప్పు లేనివాడు ఎవడు ఉంటాడా? అందరికీ ఉంటుంది అప్పు. అప్పు లేకుండా పనులు అవుతాయా? అప్పున్నా